అనే దోమ కారణంగా వేప చెట్లు ఆకులు రాల్చి నిలువునా ఎండిపోతున్నాయని జమ్మలమడుగు వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గ్రామ దేవతగా పూజించే వేప చెట్లకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఉన్నట్లుండి ఆకులు రాల్చి పచ్చదనం కోల్పోయి ఎండిపోతున్నాయి. పూత రావాల్సిన కాలంలోనే కాలిపోయినట్లు కనిపిస్తూ చెట్లు మోడువారుతున్నాయి. జమ్మలమడుగులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణతో పాటు ముద్దనూరు రోడ్డులోని ప్లాట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయమై జమ్మలమడుగు వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ టీబగ్ అనే దోమ వేప చెట్ల రసాన్ని పీల్చడంతో ఆకులు ఎండిపోతున్నాయని తెలిపారు. తీవ్రత ఎక్కువైతే ఆకుతో పాటు చెట్టు కూడా మూడువారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 0.4 మీటర్ల ఇమిడోక్లోడ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రస్తుతము మనము గమనించినట్టయితే వేప చెట్లు ఆకులు మాడిపోయి చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్ని ఎండిపోవడం జరుగుతా ఉంది. దీనికి కారణమైనది టీ మస్కిటో బగ్ అనేది టీ బగ్ అనేది ఒక కారణం. దానికి అది ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చెట్ల నుంచి రసం పీల్చడం వల్ల వేప చెట్లు పెద్దవి కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ టీ మస్కిటో బగ్ అనే ఈ దోమని నివారించుకొని ఈ చెట్లను వేప చెట్లను కాపాడుకోవచ్చు. ఇది వేప చెట్లు గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆ రైతులు కానీ ఆ ఇంటి దగ్గర ఉండే ఓనర్లే దానికి నివారణ చర్యలు తీసుకుంటే మనము ఈ వేప చెట్లను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవడంతో పాటు భూమిలో కూడా హెక్సాకొనజోల్ అనే మందు 1 లీటర్ నీటికి 2 ml ఆ విధంగా 20 లీటర్ల నీటికి సుమారుగా 40 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ అనే మందు కూడా కలిపి చెట్ల పాదులో, దాన్ని డ్రెంచింగ్ విధానం అంటారు, చెట్టు పాదులో మనము వేర్ల దగ్గర పోసుకున్నట్టయితే ఈ టీ మస్కిటో బగ్ అనే దాన్ని మనము నివారించుకొని వేప చెట్లను కాపాడుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మీ ప్రాంగణంలో కానీ మీ ఇంటికి దగ్గరలో ఈ వేప చెట్లు ఎండిపోవడం గమనించినట్టయితే ఈ ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని మనం చెట్లను కాపాడుకోవచ్చు.